మంగళాచరణ చెప్పుకొని మొదలు పెట్టుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంతా రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం. శీల ప్రభుపాద్ కి జయ, శ్రీ గురుదేవ్ కి జయ. సో మనము చైతన్య భాగవతం మధ్యఖండం 10వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకున్నాము. 10వ అధ్యాయము చైతన్య మహాప్రభు మహాప్రకాశం గురించి చెప్తూ ఉన్నారు. మరి మహాప్రకాశంలో చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారంటే తన యొక్క భగవతత్వాన్ని దర్శనాన్ని ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్క భక్తుడిని కూడా పిలిచి ఆయన యొక్క స్వరూప దర్శనాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న విధంగా తను ఆ రూపాన్ని దర్శనమిస్తున్నారు. శ్రీధర్ని పిలిచారు, శ్రీధర్ లేడు అక్కడ. శ్రీధర్ వచ్చాడు. శ్రీధర్కి ఎలా దర్శనం ఇచ్చారంట? కృష్ణ బలరాములుగా మన బృందావనంలో కృష్ణ బలరాములు మెయిన్ డీటీ ఏ విధంగా అయితే ఆల్టర్లో దర్శనం చేసుకుంటామో ఆ విధమైన దర్శనాన్ని ఇచ్చారనమాట. తర్వాత గంగాదాస్ పండితుడికేమో నౌకాలో నేను వచ్చి నిన్ను రక్షించాను, నీకు గుర్తుందా అనేసి అడుగుతాడనమాట. తర్వాత మురారి గుప్తుడు తను స్వతహాగా రామభక్తుడు కాబట్టి ఆయనకి రాముడిలాగా దర్శనమిచ్చాడు. ఎలా? దక్షిణో లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజౌ భురతౌ మారుతిర్యస్య తమహం వందే శ్రీ రఘునందనం. ఆ విధంగా సీతమ్మ వారితో లక్ష్మణుడితో చుట్టూ వానరసేనులందరూ కూడా కూర్చొని రఘునాథుణ్ణి కీర్తిస్తూ ఉన్నారంట. అలాంటి దృశ్యాన్ని మురారి గుప్తుడు దర్శనం చేసుకున్నాడనమాట. అభిషేక లీల చేశాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏదిస్తే అది తీసుకుంటున్నాడు. మధ్యలో ఆకలిస్తుంటే చేయి చాపుతూ ఉన్నాడు. వాళ్ళు తెచ్చినటువంటి నైవేద్యాలు ఇస్తుంటే తింటూ ఉన్నాడు. కిల్లి నములుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుగ్రహించి వాళ్ళకి హృదయానికి తగ్గ రూపంలో ఆయన దర్శనం ఇస్తూ ఉన్నాడు. సో మనం ఆ విధంగా మురారి గుప్తుడికి రాముడి అవతారాన్ని చూపిస్తున్నాడు. అక్కడి వరకు మనము చెప్పుకున్నాము. ఇప్పుడు మహాప్రకాశము 10వ అధ్యాయము 25వ శ్లోకా నుంచి కంటిన్యూ చేసుకోవాలి. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ప్రభు భలే సత్య ఏ వారాదిలా మహా జయ ధ్వని తాతక్షణే హాయిలా. నేను ఇంకేమంటున్నాడంటే సత్యంగా నేను నీకు వరాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అనేసి అంటాడనమాట. అప్పుడు అందరూ కూడా జయధ్వని పలుకుతూ ఉన్నారు. మరి శ్రీధరుడికి ఏమన్నాడు? నీకు ఒక గొప్ప రాజ్యాన్ని ఇచ్చేస్తాను, ఆ రాజ్యానికి రాజుగా చేసేస్తాను, అష్టసిద్ధులను ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట. అప్పుడు శ్రీధరుడు ఏమంటాడు? అయ్యో స్వామి, నాకు అవన్నీ వద్దు. ఇంకా ఎన్ని రోజులు నాతో మజాక్ చేస్తారు మీరు? నా
నాకు మీరు ఎప్పుడైతే నా షాప్కి వచ్చి నాతో గొడవ పడుతూ ఉంటారే, అతను ఆ స్వామి యొక్క పాదాల్లో నేను జన్మజన్మలకి దాస్యమే ఉండాలి, నా అన్ని జన్మలకి కూడా తనే నా స్వామిగా ఉండాలి అని చెప్పేసి తను వరాన్ని అడుగుతాడనమాట. సో ఆ విధంగా అందరు భక్తులని పిలిచి కరుణతో వరాలను ఇచ్చేస్తూ ఉన్నాడనమాట. మురారీరా ప్రతి సభ వైష్ణవేరా ప్రీత సర్వభూతే కృపాలుతా మురారి చరిత. ఈ అక్కడ ఉన్నటువంటి వైష్ణవులు అందరూ కూడా మురారి గుప్తుడి పట్ల అందరికీ కూడా ప్రీతి కలిగి ఉన్నారనమాట. మరి ఆ మురారి ఆ చరిత్ర ఎలాంటిది అంట, ఆ మురారి చరిత్ర సర్వభూతాల పట్ల అంటే ప్రతి ఒక్కరి పట్ల కృపాలుత్వం కలిగినటువంటిది అనమాట ఆ మురారి చరిత్రము. జయ జయ స్థాన మురారిరా జయది సంగహాయ సేయి స్థాన సర్వతీర్థ శ్రీ వైకుంఠమాయా. ఎక్కడెక్కడ మురారి గుప్తుని సాంగత్యం కలుగునో ఆ స్థానం అంతా కూడా సర్వతీర్థమయ శ్రీ వైకుంఠం అయిపోతుందంట. హనుమంతుల వారు ఎక్కడెక్కడ ఉంటారండి, మనం చెప్పుకున్నాం కదా, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎక్కడెక్కడైతే రఘునాథుడి యొక్క కీర్తి జరుగుతుందో అక్కడక్కడ హనుమంతుల వారు కూర్చొని ఉంటారు. మరి అది ఏంటిది, అది సర్వతీర్థం అంట. ఏంటిది, శ్రీ వైకుంఠం, ఆ వైకుంఠము అని చెప్పేసి చెప్తున్నారనమాట. మురారీరా ప్రభావ బాలితే శక్తికారా మురారీరా వల్లభ ప్రభు సర్వావతారా. మరి ఆ మురారి యొక్క శక్తిని ఆయన యొక్క ప్రభావాన్ని చెప్పే శక్తి ఎవరికి ఉన్నదండి, స్వామికి. తన భక్తుడు ఎంతగా తన పట్ల భక్తితో ఉన్నాడో, తను ఎంతగా తన సేవ చేస్తున్నాడో అన్న విషయాన్ని ఎవరు చెప్తారు, స్వయంగా ఆయన యొక్క స్వామి చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలుస్తుంది. ఆ విధంగా అతను ఎవరు, అవతారంలో సర్వావతారాల్లో ప్రభు మురారి వల్లభుడు. ఆ మురారి అయినటువంటి ఆ ప్రభువుకి తను వల్లభుడు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఠాకూరా చైతన్య బాలే सुना सर्वजना सकृत मुरारी निंदा करे जय जना कोटि गंगा स्नाने तारा नाही का निस्तारा गंगा हारी नामे तारे कारीबा సంహారా. ఆ విధంగా ఈ మురారి ఆ యొక్క ప్రభావాన్ని చెప్పే శక్తి ఎవరికి లేదు అని చెప్పారు కదా. అలానే ఇంకేమంటున్నారంటే ఇక్కడ చైతన్య మహాప్రభు ఇంకా ఇలా అంటున్నాడంటే, ఏమంటున్నాడంటే, వినండి వినండి వినండి, మురారి గుప్తుడిని ఎవరైతే నిందిస్తారో వాళ్ళంట గంగలో 1,000,000 సార్లు స్నానం చేస్తే కూడా వాళ్ళ అపరాధము క్షమించరాదు అనేసి చెప్తున్నాడనమాట. మరి హరినామము ఎలాంటిది, అన్ని పాపాలని దూరం చేస్తుంది కదా. అలా అని చెప్పేసి ఇప్పుడు మురారి గుప్తుడి పట్ల అపరాధాన్ని చేసి మేము హరినామం చేసి ఆ పాపాన్ని తొలగించుకుంటాము అంటే అది కూడా పోనే పోదు. ఈ హరినామం కానీ గంగ కానీ ఆ మురారి గుప్తుడి పట్ల చేసినటువంటి అపరాధాన్ని తొలగించవు. మురారి బైసాయే గుప్తే ఈ హారా హృదయే ఏ తాకే మురారి గుప్తా నామా జోగ్యాహాయే. మరి ఈ మురారి గుప్తుడి యొక్క హృదయంలో గుప్తంగా మురారి ఉన్నాడంట. అందుకని చెప్పేసి ఆయన పేరు మురారి గుప్తా అనేసి వచ్చిందనమాట. మరి ఆ మురారి ఎవరు, ఆయనకి రాముడు, కానీ ఆయన ఎవరు, దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. అందుకే ఆ మురారి హృదయంలో గుప్తంగా ఉన్నాడు కాబట్టి మురారి గుప్తా. మురారి రే కృపా దేకి భాగవత గణా ప్రేమ జోగే కృష్ణ బాలి కరే నారోధన. ఆ మురారి గుప్తుడి పైన ఉన్నటువంటి చైతన్య మహాప్రభు యొక్క కరుణని చూసి అక్కడ ఉన్నటువంటి భాగవతోత్తములు అందరూ కూడా కృష్ణ 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 అంటే ఏడ్చేస్తూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. మురారి రే కృపా కైలాషి చైతన్య రాయా ఈహాజే ఈ సూనేసే ఈ ప్రేమ భక్తి పాయా. ఈ చైతన్య మహాప్రభు మురారి గుప్తుడి పైన కృపని చూపినటువంటి ఈ లీల ఎవరైతే వింటారో వాళ్ళు ప్రేమ భక్తిని పొందుతారు. ఈహాజే ఈ సూనే, ఈ కథని మురారి గుప్తుడికి ఏ విధంగా తను కృప చూయించాడో సేయి ప్రేమ భక్తి
పాయ, వాళ్ళందరూ కూడా ప్రేమ భక్తిని పొందుతారు. ఓహో, మన జీవితాలే ధన్యమైపోయాయి. బృందావన్ దాస్ ఠాకూర్ల వారి యొక్క కృపతో మనము పొందలేనటువంటి వరాలని, మనము పొందలేనటువంటి కృపని, మనకి తెలియనటువంటి కృపను అంతా కూడా తను మనకి తన యొక్క ఈ చైతన్య భాగవతం ద్వారా చైతన్య మహాప్రభు యొక్క కృపని మనందరికీ కూడా అందిస్తున్నారనమాట. మనం ఎన్నిసార్లు ఆయనకి ధన్యవాదాలు చెప్పినా కానీ మనము ఆయనకి కృతజ్ఞతలను చెప్పలేమండి. ప్రభుపాదుల వారి యొక్క దయతో మనం ఇవన్నీ కూడా చదువుకోగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, అందులో ఉన్నటువంటి లాభాన్ని పొందగలుగుతూ ఉన్నాం అన్నమాట. మరి ఆ లాభాన్ని పొందాలి అంటే మనకు కూడా ఇంతో అంత పాత్ర ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రభుపాదుల వారిని అందరం కూడా ప్రార్థిద్దాం, స్వామి మాకు ఇంత కూడా అర్హత లేదు, మాలో కొంచెం కూడా సద్గుణాలు లేవు, మాలో కొంచెం కూడా సత్ప్రవర్తన లేదు, అయినా కానీ మా అందరిపైన దయతోనూ ఈ వాక్యాలన్నింటినీ కూడా మాకు అందచేయిస్తున్నావు. సో దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉందో అది పొందే విధంగా మమ్మల్ని మీరు తయారు చేయండి, మాకు ఆ లాభాన్ని ఇవ్వండి స్వామి అని చెప్పేసి ప్రార్థిద్దామన్నమాట. అంతకుమించి ఇంకేమీ చేయలేము. ఎందుకంటే ప్రార్థనకు మించి మన చేతిలో ఏం లేదండి. మన చేతిలో మన స్వయంగా ఏమీ చేయలేము. ఈ ఆచార్యుల యొక్క కృప ద్వారా మాత్రమే మనం భగవంతుడి యొక్క కృపను పొందగలుగుతాము, లేకపోతే పొందలేము. శివగీతంలో పరమశివుడు చెప్తున్నాడు, ఎవరైతే కృష్ణ కృపని పొందుతారో వాళ్ళు మాత్రమే కృష్ణ కృపని ఇస్తారంట, లేకపోతే వాళ్ళ దగ్గర ఏముందండి ఇవ్వడానికి, ఆయన దగ్గరే లేదు. ఇప్పుడు లక్షాధికారి ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు 10,000 అడిగాము, ఆయన దగ్గర డబ్బులు ఉంటేనే కదా మనకి ఇచ్చేది అతను, ఆయన దగ్గర లేకపోతే ఎలా ఇస్తాడు? మరి కృష్ణ ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే మనకి కృష్ణ ప్రేమని ఇవ్వగలుగుతారు. మరి ఈ కృష్ణ ప్రేమ ఎవరి దగ్గర ఉంది? ప్రభుపాదుల వారి దగ్గర, బృందావన్ దాస్ ఠాకూర్ల వారి దగ్గర, మురారి గుప్తుడి దగ్గర చాలా 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 అనంతమైన కృష్ణ ప్రేమ ఉంది. మనం ఎప్పుడైతే వాళ్ళని యాచిస్తామో అప్పుడు ఆ ప్రేమను మనం పొందగలుగుతాం అనమాట. అందుకనే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట, ఎప్పుడైతే మనం ఈ కథాశ్రవణాన్ని చేస్తామో అప్పుడు ఆ కృపని మనం పొందుతాము అని చెప్పేసి. మురారి రే కృపా హైలా శ్రీ చైతన్య రాయా ఇహ జయి సునే సే ఈ ప్రేమ భక్తి పాయా. ఈ మురారి గుప్తుడి యొక్క చరిత్ర వింటే చాలు మనకు ప్రేమ భక్తి పొందేస్తాము. మురారి శ్రీధర కాందే సన్ముఖే పాడియా ప్రభువో తాంబూల కాయా గర్జియా. ఇందాక నుంచి శ్రీధరుడు ఏడుస్తూనే ఉన్నాడు, ఇప్పుడు మురారి గుప్తుడు కూడా మొదలు పెట్టాడు. ఇద్దరు కలిసి ఏడుస్తూ ఉన్నారనమాట. కానీ చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ తాంబూలం నవ్వుతూ ఉన్నాడు, కిల్లి తింటూ గర్జిస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడు ఇంకొక భక్తుడిని పిలవబోతున్నాడు ఆయన యొక్క మహాప్రకాశాన్ని చూయించడానికి. ఎవరంట అతను? హరిదాస్ ఠాకూర్. హరిదాస ప్రతి ప్రభు సాదాయా హాయియా మోరా దేకే హరిదాస బాలేడా కదియా. ఏమంటున్నాడంటే ఈ హరిదాసు చాలా చాలా అంటే చాలా దయ కలిగినటువంటి వాడు. అందుకని చెప్పేసి ఓ హరిదాసా చూడు, నన్ను చూడు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడనమాట. మోరా దేకా హరిదాస, నువ్వు నన్ను చూడు హరిదాస అని చెప్పి పిలుస్తూ ఉన్నాడనమాట. ఏయి మోరా దేహా అయితే తుమి మోరా బడా తోమారా జే జాతి సేయి జాతి మోరా దృఢా. ఏమంటున్నాడంటే నా దేహం కంటే నువ్వే నాకు ఎక్కువ అనేసి అంటున్నాడనమాట. ఇంకా నీది ఏదైతే జాతి ఉందో అదే నా జాతి అనేసి అంటున్నాడు. ఎందుకు? హరిదాస్ ఠాకూర్ల వారు యవన జాతి, ముస్లిం అతను కదా, అందుకని ఆయన ముస్లిం అతను అని చెప్పేసి తనని అందరూ కూడా కించపరుస్తూ ఉంటారు కదా. అందుకని చెప్పేసి అందుకనే నీ జాతి ఏదైతే ఉందో అదే నా జాతి, నా శరీరం కంటే నీ శరీరమే ఎక్కువ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. నాకు కొన్ని వాటర్ ఇవ్వరా, లైట్ కూడా వేయండి. పాపిష్ట జవానే తామా జయదిలా దుఃఖ తాహాజారి తెరే మోరా విదరాయే బుకా. ఎవరైతే ఈ పాపిష్టులు ఉన్నారో, యవనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దుఃఖాన్ని కలిగించారు. మరి ఎప్పుడైతే నేను అది తలుచుకుంటున్నానో నా హృదయం పలిగిపోతుంది. స్వయంగా చైతన్య మహాప్రభే చెప్తున్నాడు, చూసారా, తన భక్తుడికి కలిగినటువంటి కష్టాన్ని తలుచుకుంటేనే తన హృదయము
పలిగిపోతోందంట. అంతగా తను చింతిస్తూ ఉన్నాడనమాట. సూనా సూనా హరిదాసా తోమారే జాకానే నాగరే నాగరే మారి బేడాయా జావానే. విను విను ఓ హరిదాస, ఈ యవనులందరూ ఏం చేశారు, నిన్ను నగరంలో కొట్టుతూ తిప్పుతూ ఉన్నారు. 22 మార్కెట్ ప్లేసులో హరిదాస్ ఠాకూర్ల వారిని కొరడాతో దెబ్బలు కొడుతూ ఈడ్చుకుంటూ వెళ్ళారండి. మరి ఆ సన్నివేశాన్ని ఇప్పుడు మహాప్రభు స్వయంగా గుర్తుకు చేస్తున్నారు. దేకియాతో మారా దుఃఖ చక్రాధారి కరే నామీలు వైకుంఠ హాతే సాబా కాటి వారే. ఎప్పుడైతే నువ్వు పొందేటటువంటి ఆ దుఃఖం ఉందో, ఆ దుఃఖాన్ని చూడగానే నేను చక్రాన్ని పట్టుకున్నాను, చక్రాన్ని నేను ధరించాను వాళ్ళందరినీ కూడా సంహరించడానికి అని చెప్పేసి, అందుకోసమే నేను ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి దిగి వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే 22 మార్కెట్లలో హరిదాస్ ఠాకూర్ల వారిని యవనులందరూ కూడా కొడుతూ ఉన్నారో, అప్పుడు నేను వైకుంఠం నుంచి ఆ చక్రాన్ని పట్టుకొని చక్రాన్ని ధరించి వైకుంఠం నుంచి నేను దిగి వచ్చాను నీ కోసము అనేసి అంటున్నాను. ప్రాణాంతకారియాతో మారే జేసా కాలా తుమి మానే చింత తాహా సబరా కుశలా. నేను వాళ్ళని సంహరిద్దామని నీ కోసం నేను వస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా, నన్ను కొట్టిన వాళ్ళందరికీ కూడా కీడు కలగొద్దు స్వామి అని చెప్పేసి నీ మనసులో నువ్వు ప్రార్థిస్తున్నావు. హరిదాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారు, ఎవరైతే తనని కొడుతూ ఉన్నారో ఆ యవ్వనులు, వాళ్ళకి ఎలాంటి కీడు రావద్దు, వాళ్ళకి ఏమీ అవ్వద్దు అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ చూసినటువంటి వేరే వాళ్ళందరూ కూడా వీళ్ళ చేతులు ఇరిగిపోను, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళ వంశం నాశనం కానని ఎంతమంది ఎన్ని విధాలుగా తిడుతూ ఉన్నారు కదా. కానీ హరిదాస్ ఠాకూర్ల వారు ఏమనుకుంటున్నారంట, అయ్యయ్యో వీళ్ళు ఇప్పుడు నన్ను కొడుతున్నారు కదా, వీళ్ళకి ఎలాంటి కీడు కూడా తలగొద్దు అని చెప్పేసి తను వాళ్ళ క్షేమం గురించి తన హృదయంలో తను ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఆపానే మారానా కావు తాహా నహి దేకా తాకా నా ఓ తాసా బారే బాలా మానే దేకా. నువ్వు వాళ్ళతోని ఎన్ని దెబ్బలు తింటున్నావు కదా, అయినా కానీ వాళ్ళ మంచి గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అందుకోసమనే నేను వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. నేను వైకుంఠం నుంచి చక్రాన్ని పట్టుకొని వచ్చాను వాళ్ళందరినీ సంహరించడం కోసం, నువ్వేమో వాళ్ళు బాగుండాలని మొక్కుతున్నావు, అందుకని నేను ఇప్పుడు వాళ్ళని ఏమి చేయలేకపోయాను అనేసి అంటున్నాడు అనమాట. అంటే స్వామి భక్తుడికి చెప్పుకుంటున్నాడనమాట, నువ్వు ఇంతగా బాధపడేటప్పుడు నిన్ను రక్షించడానికి నేను వచ్చాను, కానీ రక్షించలేకపోయాను. నువ్వు పొందేటటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ల వారికి చెప్తున్నాడు అనమాట. তুমি বালা চিন্তেলে না করো মুই বালা మోరా చక్రతో మాలాగి హాయిలా విఫాలా. ఏమంటారంటే, నీ సంకల్పం వలన వాళ్ళందరికీ కీడు కలగొద్దు అనే సంకల్పం వలన నా చక్రము విఫలమైపోయింది. భగవంతుడి యొక్క భక్తుడు ఎంత గొప్పవాడో చూడండి. అందుకే భగవంతుడు ఏమన్నాడు, అహం భక్త పరాధీన అనేసి అన్నాడు. భక్తుడు చేసేటటువంటి ఆ భక్తికి స్వామి లొంగిపోతున్నాడు. భక్తుడిని రక్షించడానికి చక్రాన్ని తీసుకొని వచ్చాడు, కానీ భక్తుడు మనసులో ఉన్నటువంటి కోరిక ప్రకారం ఆ చక్రాన్ని తను వాడలేదు. సో నా చక్రము విఫలం అయిపోయింది నీ సంకల్పం ముందు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాటితే నా పారో తోరా సంకల్పాలా గియా తోరా పృష్ఠే పాడో తోరా మారా నా దేకియా తోహారా మారా నా నిజా అంగేకారి లాగా ఏ తారా చిష్ణ ఆచే మీచా నాహి కాజా. నీ వీపి పైన పడేటటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనేమి చేయలేక వాటిని నా శరీరం పైకి తీసేసుకున్నాను చూడు అని చెప్పి వీపి చూపిస్తున్నాడు చైతన్య మహాప్రభు. ఆ దెబ్బలన్నీ కూడా ఆ చైతన్య మహాప్రభు యొక్క వీపి పైన కనిపిస్తున్నాయి అన్నమాట. నేను నీకు అబద్ధం ఆడట్లేదు, నిన్ను రక్షించడానికి నేను స్వయంగా వచ్చాను అని తను భక్తుడికి చెప్పుకుంటున్నాడు అనమాట. నేను అబద్ధం కాదిగో ఆ మార్కులన్నీ ఇంకా నా శరీరం మీద ఉన్నాయి చూడు అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏ విధంగా అయితే ఫ్రెండు హెల్ప్ చేయడానికి వస్తాడు, లేట్ అయిపోయింది అనుకో, సారీ రా లేట్ అయిపోయింది, నేను నిజంగా నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు కదా. అలా కాదు, ఇలా అలా లేదు నిజము అని చెప్పేసి ఎన్నో ప్రూవ్ చేస్తూ ఉంటాడు కదా. సో అలానే స్వామి కూడా భక్తుడికి తను ఎంత ఏమంటారు ప్రియతముడు, తను వచ్చి చెప్తున్నాడు, సో నేను నీకోసము రెడీగా ఉన్నాను, కాకపోతే నువ్వే స్వీకరించలేదు చూడు, దానికి సాక్ష్యం ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. భగవంతుడి యొక్క కృపకి అంతమే లేదండి. జేవా గౌన చీలా మోరా ప్రకాశకరీతే, కూర్చోండి కదా.
శీఘ్రాయులుతో రాము కనపారో సాహితే. ఈ యుగంన నా ప్రకాశం ఏదైతే ఉందో, అంటే నా అవతారం, ఈ అవతారం చైతన్య మహాప్రభు యొక్క అవతారం ఏదైతే ఉందో అది గౌణ రూపంలో ఉంది, సీక్రెట్గా ఉంది. నీ దుఃఖంని సహింపలేక నేను శీఘ్రంగా వచ్చేసాను అనేసి అంటున్నాడు అనమాట. కానీ నేను ఇప్పుడు వచ్చి చక్రాన్ని పట్టుకొని ఈ స్వరూపాన్ని నేను ఎక్కడ కూడా ప్రదర్శించలేను, కానీ నీవు పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక నేను వచ్చేసాను శీఘ్రంగా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తోమారే చీనీలా మోరా నాడా బాలా మాతే సర్వభావే మోరే బందీ కారీలా అద్వైతే. తర్వాత ఇంకా ఈ నాడా అద్వైతాచార్య, నా నాడా ఉన్నాడు కదా, తను నువ్వంటే బాగా తెలుసు అద్వైతాచార్యకి, నీ గురించి బాగా తెలుసు. ఆ విధంగా ఈ అద్వైతాచార్యుడు కూడా అన్ని విధాలుగా నన్ను ఇక్కడ బంధించేశాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. భక్త బాడా ఈతేసే ఠాకూరా బాలా జానే కీనా బాలే కీనా కారే భక్తేరా కారానే. భక్తుల మహిమను కొనియాడుటకు భగవంతుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడనమాట. తర్వాత భక్తుల కోసం ఏమైనా చెప్తాడు, ఏమైనా చేస్తాడు. భక్తుల కోసం తను ఆయన ఒట్టును కూడా గట్టు మీద పెట్టేస్తాడు. భీష్ముడి యొక్క ప్రతిజ్ఞ కోసం అని చెప్పేసి తను ఏం చేశాడు, రథచక్రాన్ని ఎత్తేశాడు. ఆ విధంగా ప్రహ్లాదుడు పిలిచాడని చెప్పేసి స్తంభంలో నుంచే ప్రత్యక్షం అయిపోయాడు. తను భక్తుల కోసం ఏదైనా చేస్తాడు, ఏమైనా చెప్తాడనమాట. అయితే ఇంకా ఈ ముందు శ్లోకంలో అద్వైతాచార్యుల వారికి హరిదాస్ ఠాకూర్ల గురించి బాగా తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఎప్పుడు చెప్పుకునేటటువంటి కథ హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క కీర్తి అంత గొప్పదనమాట. హరిదాస్ ఠాకూర్ల వారు తెలుసు అందరికీ, ముస్లిం కులంలో పుట్టినటువంటి వాడు. కాకపోతే తను చాలా పరమ భక్తుడు. ఆ లక్షనామాలను రోజు కూడా తను జపం చేయడం వల్ల తను హరినామానికే తను ఠాకూర్ అయిపోయాడనమాట. ఆ విధంగా మరి నామాచార్యుడైపోయాడనమాట. ఎప్పుడైతే అద్వైతాచార్యుల వారు తన ఇంట్లో పితృవులకి తను ఏం చేస్తూ ఉన్నారంటే పిండ ప్రదానం చేస్తూ ఉన్నారు. పిండ ప్రదానం అన్నారే సంవత్సరికాలని చేస్తూ ఉన్నారనమాట. అయితే బ్రాహ్మణ భోజనం చేయించాలి. మరి బ్రాహ్మణ భోజనం చేయించడానికి అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు. ముందుగా ఎవరికి ప్రసాదాన్ని పెట్టారంట, హరిదాస్ ఠాకూర్ల వారికి ప్రసాదాన్ని పెట్టారనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వైష్ణవుడు ప్రసాదాన్ని స్వీకరిస్తాడో సో అందరూ కూడా సంతృప్తి చెందుతారు. భగవంతుడు, పితృదేవతలు కానీ అందరూ కూడా సంతృప్తి చెందుతారు. ఆ విషయం అద్వైతాచార్యుల వారికి తెలుసు కాబట్టి అద్వైతాచార్యుల వారు ముందుగా హరిదాస్ ఠాకూర్ల వారికి పెట్టారనమాట. మరి ఆయన పిలిచినటువంటి ఇంకెంతోమంది భట్టాచార్యులు, తర్వాత మిశ్రాలు, చాలామంది బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. మరి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ అవమానంగా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు అద్వైతాచార్యుల వారు మమ్మల్ని ఇన్సల్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఎందుకంటే బ్రాహ్మణ భోజనం అనేది ఒకటే పంక్తిలో చేస్తారు, ఇంకో రెండో బంతికి లేపరనమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని సెకండ్ బంతిలో తినడం ఎవరు కూడా, ఏ బ్రాహ్మణుడు కూడా ఇష్టపడడనమాట. అందుకని చెప్పేసి ఆ ఊరిలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అద్వైతాచార్యుడు ఇంటికి పిలిచి మమ్మల్ని అవమానించారు అని చెప్పేసి అనుకుంటారనమాట. అందుకని చెప్పేసి అందరూ కూడా అద్వైతాచార్యుల మీద అలిగి మేము మీ ఇంట్లో ఈరోజు భోజనం చేయమని చెప్పేసి అందరూ కూడా ఖండించేసి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఇప్పటి నుంచి మీ ఇంట్లో నీళ్ళు కూడా రావు, తర్వాత మీ ఇంట్లో నిప్పు కూడా వెలగదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. పాపం ఇంటికి వెళ్తారు, తినకుండా వెళ్ళారు. ఇక్కడ చాలా మంచి భోజనం పెడతారని వాళ్ళు ఏమి ఇంట్లో వండుకోకుండా వచ్చారే, ఇంటికి వెళ్ళి ఇప్పుడు వండుకోవడానికి వెళ్తున్నారనమాట. మరి వాళ్ళు ఇంటికి వెళ్ళి నిప్పు వెలిగిస్తుంటే ఎవరింట్లో కూడా నిప్పు వెలగట్లేదంట. ఆకలితో అలమటిస్తున్నారు. సాయంత్రం అయిపోయింది, ఎంత ప్రయత్నించినా కానీ పొయ్యి వెలగట్లేదు ఎవరింట్లో కూడా. పోనీ నీళ్ళన్నా తాగి ఈరోజు గడిపేద్దాము అంటే పాపం తాగడానికి నీళ్ళు కూడా దొరకలేదంట. ఆ విధంగా అందరూ కూడా అన్నారు కదా, అద్వైతాచార్యుని నువ్వు యవనుడైనటువంటి హరిదాస్ ఠాకూర్ల వారికి నువ్వు ప్రసాదం పెట్టావు కాబట్టి నీ ఇంట్లో నిప్పు నీళ్లు ఏవి ఉండవు అన్నారు. కాబట్టి వాళ్ళు అందరి ఇళ్ళల్లో కూడా అవి కట్ అయిపోయాయి అనమాట. అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు వస్తారనమాట. సో మమ్మల్ని క్షమించండి, మేము తప్పుగా అపార్థం చేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు వచ్చి క్షమాపణ అడుగుతారనమాట. ఆ విధంగా మళ్ళీ బ్రాహ్మణ విందుని ఏర్పాటు చేస్తారు అద్వైతాచార్యుల వారు. అందుకని చెప్పేసి ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నీ గురించి బాగా అద్వైతాచార్యుల వారికి తెలుసు, నా నాడాకి తెలుసు, నీ గురించి బాగా నా నాడా
అల్లాకి తెలుసు అనేసి చెప్తున్నారంటే హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క గొప్పతనం అంతది అనమాట. తను యవన కులంలో పుట్టాడు, కానీ ఆయన ఎంత పరమ భక్తుడు అంటే నామాచార్యుడే అయిపోయాడనమాట. ఆ విధంగా అలాంటి భక్తుల కోసము చైతన్య మహాప్రభు ఏమైనా చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడనమాట. అందుకే కృష్ణుడు కూడా తన ఒట్టిని గట్టి మీద పెట్టేశాడు. భక్తుల మాట కోసము తను ఏదైనా చేయగలుగుతాడనమాట. నారదుల వారు చెప్పినట్టుగా బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు తగ్గట్టుగా ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనకి, ధ్రువుడి యొక్క ప్రార్థనకి, ఇప్పుడు అద్వైతాచార్యుల వారి యొక్క ప్రార్థనకి, భీష్ముడి యొక్క ప్రార్థనకి అందరికీ కూడా తనకు తాను అమ్మేసుకుంటాడనమాట. భక్తాబాయి కృష్ణారా కిచూయి నా జానే భక్తేరా సామానా నాహి అనంత భువానే. ఏమంటున్నాడంటే భక్తుల కోసమని మండేటటువంటి అగ్నినే తను మింగేస్తాడు. తన ఇష్ట ప్రకారము ఏం చేస్తాడంట, భక్తేరా సమానా నహి అనంత భువానే. ఆయనకి భక్తులతో సమానమైన వాళ్ళు ఇంకొవరూ లేరంట ఈ మొత్తం అనంతకోటి భువన భాండాల్లో. ఆ భక్తుల కోసం అగ్నినైనా తాగేస్తారు, ఆ భక్తుల కోసము తనని తాను రోటికైనా బంధించేసుకుంటారు, ఆ భక్తుల కోసము దొంగగా మారుతాడు, ఆ భక్తుల కోసము రణచోడుగా కూడా మారుతాడు. ఆ విధంగా ఆ భక్తుల కోసము ఆ భక్తుల యొక్క పాదాలని తలపైనే పెట్టేసుకుంటాడు. ఆ భక్తుల కోసము వెన్న కుండల్ని కూడా మోసేస్తాడు, పాల కుండల్ని కూడా మోసేస్తాడు. ఆ విధంగా తను ఏదైనా తనకి ఇంకేమైనా భక్తుల కోసం తను చేస్తాడనమాట. భక్తులకు కింకరుడుగా ఉంటాడు, సేవకుడుగా ఉంటాడనమాట. హే నా కృష్ణ భక్త నామే నా పాయ్యా సంతోష సేయి సాబా పీపిరేలా గీలా దైవ దోష. భక్తులని తప్ప కృష్ణుడు ఇంకేమీ కూడా తను అడగనమాట. అందుకే ఏమన్నాడు, నాకు భక్తి పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్చతే. భక్తితో సమర్పించండి. ఆ వజ్రాలను పెట్టో, వైడూర్యాలను పెట్టో, 116లో 1016లో పెట్టి నాకు దక్షిణని పెట్టి నాకు మీరు పూజ చేయమని చెప్పట్లే. ఏమే భక్తా ప్రయశ్చతే, ఆ భక్తి మాత్రమే తను అడుగుతూ ఉన్నాడనమాట. అందుకే కోలావేచి శ్రీధరుడు ఏం చేశాడండి, ఎంత బీదవాడండి. ఆ కోల ఆకులని, ఆ అరటి ఆకులని ఇచ్చి స్వామిని కొనేశాడు కదా. ఆ విధంగా ఆయనకి ఈ అనంత భువనాల్లో భక్తి కంటే మించింది ఇంకోటి ఏమీ లేదనమాట. మరి అలాంటి కృష్ణ భక్తుల ఆ పేర్లను విన్న తర్వాత కూడా ఎవరికైతే సంతోషం కలగదో మరి అలాంటి పాపులకంట దోషం కలుగుతుంది అనేసి అంటున్నారు. అంటే ఇలాంటి గొప్ప భక్తుల గురించి విన్నాక కూడా వాళ్ళ హృదయంలో ఆనందం రాలేదనుకోండి, దైవదోషమే కలుగుతుందంట వాళ్ళకి. భక్తేరా అంటే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఇలా చెప్పి ఎందుకు భయపెట్టిస్తున్నారు అంటే, అందరూ కూడా కృష్ణ కథలు వినండి. ఈ కృష్ణ కథలు ఏం చేస్తాయి అంటే మన హృదయాలని మార్చేస్తాయి. ఎందుకంటే బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఎప్పుడైతే చైతన్య భాగవతాన్ని రచించారో అప్పుడు ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మూర్ఖులుగా అయిపోయారనమాట. అందుకని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఆదేశించి ఏమంటారు, వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ఆదేశించి వాళ్ళకి ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట. భక్తే రామ హీమాబాయి దేకా చక్షు బారి కీ బాలీలా హరిదాస ప్రతి గౌరహారి. సోదరా, హరిదాస ఠాకూర్తో గౌరహరి ఏం పలికాడో భక్తులు ఎలా వింటున్నారంట, కనుల పండుగగా అవన్నీ కూడా వింటున్నారు, చూస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ప్రభు ముఖే సుని మహా కారుణ్యవాచన మూర్ఛిత పాడిలా హరి దాస తత్క్షణ. ఈ చైతన్య మహాప్రభు యొక్క ముఖతః కారుణ్య వాక్యాలు అన్నంతా విన్న తర్వాత హరిదాస్ ఠాకూర్ల వారు ఢమేల్మని మూర్ఛతో పడిపోయారనమాట. బాహ్య దూరే గేలా భూమి తాలే హరిదాస ఆనందే డూబిలా తిలా తెగనహి శ్వాస. ఎలా ఉన్నాడంట, బాహ్య జ్ఞాన శూన్యుడై ఉన్నాడు. కొంచెం కూడా ఆయన శరీరంలో చైతన్యం లేదంట. భూమి మీద అలా పడిపోయి ఆనందంలో మునిగిపోయి ఉన్నాడంట. మరి శ్వాస ఏమైనా ఆడుతుందా అంటే కొంచెం కూడా శ్వాస ఆడడమే లేదంట. ఫ్యాన్ ఏంటి తగ్గించండి కొంచెం. ప్రభు బాలే ఊటా ఊటా మోరా హరిదాస మనోరాధ బారి దేకా
అమర ప్రకాశ. చైతన్య మహాప్రభు ఏమంటున్నట్టు, లే హరిదాస లే, నీ మనోరథం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తవుగాక, చూడు చూడు నన్ను చూడు, నా ప్రకాశాన్ని చూడు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడనమాట. వెంటనే హరిదాస్ ఠాకూర్ల వారు చైతన్య మహాప్రభు యొక్క మాటను విని తను చైతన్యం వచ్చేసింది అనమాట. బాహ్యాపాయి హరిదాస ప్రభు రావచానే, ప్రభు మాట వినగానే తనకి స్పృహ వచ్చేసింది. కోత రూపధారసన కారాయే క్రందన, పాపం కళ్ళ నిండా అంతా నీళ్ళే నిండుకొని ఉన్నాయంటే ఏం దర్శనం చేసుకుంటాడు పాపము, కళ్ళ నిండా అన్ని నీళ్ళే ఉంటే స్వామి యొక్క దర్శనమే అవ్వట్లేదంట, ఆయనకి చూడలేకపోతూ ఉన్నాడనమాట. నా ప్రకాశ చూడలేకపోతున్నాడనమాట. సకలాంగానే పడి గాడాగాడి జాయా, మహాశ్వాస బాహ్య క్షేణే క్షేణే మూర్ఛాపాయా. అక్కడ బాణంలో కింద పడి మొత్తం ఆ ఇల్లంతా కూడా పొరలాడుతూ ఉన్నాడంట. గొప్ప గొప్ప నిట్టూర్పులు తీస్తూ మూర్ఛితుడైపోయాడంట. మళ్ళీ మహావేశ హైలహారి దాసేరా శరీరే, చైతన్యకారాయే స్థిరా తాబునా హే స్థిరే. ఆ హరిదాసుని శరీరము మొత్తము కూడా మహాప్రకాశం అయిపోయిందనమాట. ఇంకా అతను స్థిరంగా ఉండలేకపోతూ ఉన్నాడనమాట. బాపా విశ్వంబారా ప్రభు జాగా తేరా నాత, పాతాకి రేకారా కృపా పాడితో మాత. నాయన విశ్వంబరా ప్రభు లే అనేసి చెప్తూ ఉన్నాడనమాట. నువ్వు ఈ విశ్వంబరుడి దగ్గరనే పడి ఉన్నావు, లే లే అని చెప్పేసి లేపుతూ ఉన్నాడనమాట. నిర్గుణ ఆదామ సర్వ జాతి బాహిష్కృత, మాయికి బాలిబా ప్రభు తోమారా చరిత్ర. నేను నిర్గుణుడను అదముడను సర్వజాతుల వారిచే బహిష్కరింపబడిన వాడిని, నేను నీ చరిత్రని ఏ విధంగా వర్ణిస్తాను అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఎందుకంటే తను యవన కులంలో పుట్టాడు కాబట్టి తనని తాను చాలా నీచుడుగా తనను తాను భావిస్తూ ఉన్నాడనమాట. అందుకే నేను ఏ విధంగా నిన్ను కీర్తించగలుగుతాను స్వామి అనేసి అంటున్నాడనమాట. దేకీలే పాతక మోరా పారాసీలే స్నానా, నన్ను చూస్తేనే అందరికీ పాపం కలుగుతుంది, నన్ను తలిగితే స్నానం చేయాలి. మోజేకి బాలీబా ప్రభు తోమారా క్యానా, మరి అలాంటి నేను అంత నీచుని ఏ నోటితో నిన్ను కీర్తించగలను, ఏ నీటితో నిన్ను వ్యాఖ్యానించగలను. ఏకా సత్యాకారియా ఆపానావాదానే, జే జానా తోమారా కారే చరణ స్మరానే, కీటతుల్య హాయా జాది తారే నాహి చాడా, ఈ హాతే అన్యాత హైలే నారంద్రేరా పాడా. ఈ నా నోటితోనే ఒక్క నిజాన్ని చెప్తున్నాను. ఏమంటున్నాడు అంటే, ఎక్కడైతే నీ చరణాలు స్మరిస్తారో అక్కడ నేను కీటకంతో సమానమైనటువంటి వాడిని, మరి నేను ఇలాంటి కీటకంతో సమానమైనటువంటి నన్ను మాత్రం ప్లీజ్ నన్ను వదలకు స్వామి అనేసి అంటున్నాడనమాట. మరి ఇంకేమంటున్నాడంటే, అలా ఆమా హరికృష్ణ వాయిస్ స్ట్రక్ అవుతుందా? ఓహోహో, నన్ను వదిలిపెట్టకు అనేసి చెప్తున్నాడనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఒకవేళ ఎంత గొప్ప నరేంద్రుడైనా సరే, అంటే ఆ గొప్ప పదవిలో ఉన్నా సరే, నీ యొక్క చరణాలని వ్యతిరేకరిస్తే మాత్రము ఆయనకు ఉన్నటువంటి ఏదైతే సంచిత పుణ్యాలు ఉంటాయి అవన్నీ కూడా మాయమైపోతాయి అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే నీ పాద పద్మాల పట్ల ఎంత గొప్ప నరేంద్రుడైనా అపరాధం చేస్తే ఆయన పుణ్యాన్ని కోల్పోతాడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఏ బాల నహి మోరా స్మరణ విహీనా, స్మరణకారిలే మాత్ర రాక తుమి దీనా. నాకు అట్టి బలము కూడా లేదు, పోనీ నాకేమైనా బలం ఉందంటే అదేమీ లేదు, నేను స్మరణ విహీనుడిని. తర్వాత అందుకనే నువ్వు దీనులని స్మరించగానే నువ్వు రక్షిస్తావు, అందుకే ప్లీజ్ నువ్వు నన్ను రక్షించు అని చెప్పేసి వేడుకుంటున్నాడు అనమాట. సభా మధ్య ద్రౌపది కారితే వివాసన, అనిల పాపిష్ట దుర్యోధన దుస్సాసన, సంకటే పాడియా కృష్ణ తోమా సజరిలా, స్మరణ ప్రభావే తుమి వస్త్ర ప్రవేశిలా.
సో ఆ విధంగా స్మరించగానే కరుణించు అని చెప్తున్నాడు. అందుకని చెప్పేసి ఇక్కడ ద్రౌపదిని గుర్తుకు చేస్తూ ఉన్నాడు. ఆ నిండు సభలో ఆ కౌరవులందరూ కలిసి కూడా ఏం చేశారు, ఆ ద్రౌపదిని వివస్త్రురాలు చేయాలి అనేసి అనుకున్నారు. ఆ పాపిష్టి అయినటువంటి దుర్యోధనుడు, ఈ దుశ్శాసనులు చేసేటటువంటి ఈ పాపపు పనిని ఎప్పుడైతే నిన్ను స్మరించిందో ద్రౌపది, అప్పుడు నువ్వు వస్త్రాల్లోకి ప్రవేశించావు. భగవంతుడు స్తంభంలోకే కాదండి, వస్త్రంలోకి కూడా ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ద్రౌపది కృష్ణ అని చెప్పేసి తను పిలిచిందో అప్పుడు వస్త్ర రూపాన్ని తను తీసుకున్నాడనమాట. స్మరణ ప్రభావే వస్త్రాహాయిలానంత. ఆ స్మరణ ప్రభావము, ఆ ద్రౌపది యొక్క స్మరణ ప్రభావం వలన అనంతమైన వస్త్ర రూపాన్ని నువ్వు తీసుకున్నావు. దాదాపి హనాజీ నీలా శేషాబాదూరంతా. ఆ విధంగా అందరినీ కూడా నువ్వు సంహరించావు. అయినా కానీ మరి అక్కడ ఉన్నటువంటి దురాచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను తెలుసుకోగలిగారా? వాళ్ళు మాత్రం నిన్ను తెలుసుకోలేకపోయారు. నిజంగా స్వామి కృష్ణుడు తనే దేవాది దేవుడు, తనే ఇప్పుడు ద్రౌపదిని కాపాడాడు అన్న విషయం అక్కడున్న వాళ్ళు తెలుసుకున్నారా? తెలుసుకోలేకపోయారు. ఆ విధంగా ద్రౌపది ఎప్పుడైతే స్మరించిందో తను ఏం చేశాడు, అనంతమైనటువంటి వస్త్ర రూపాన్ని తను ధరించాడు. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ దుష్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనని గుర్తించలేరు. ఆ దురాచారులు ఎవరు కూడా నిన్ను తెలుసుకోలేకపోయారు. కోనాకాలే పార్వతీరే డాకిని రాగానే బేడియా కాయితే కైలా తోమారా స్మరానే. ఒకసారి అంట పార్వతీదేవి తపస్సు చేస్తూ ఉంటే ఈ డాకినీలందరూ కూడా అటాక్ చేశారంట పార్వతీదేవిని. ఆ విధంగా ఆమెని చుట్టుముట్టారనమాట. ఆ విషయం కూడా చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు పార్వతీ అమ్మ స్వామిని కృష్ణుడిని స్మరించిందనమాట. స్మరణ ప్రభావే తుమి ఆవిర్భూత హాయి కారిలా సబార శాంతి వైష్ణవి తారియా. ఈ స్మరణ ప్రభావం చేత నువ్వు అక్కడికి వచ్చి అంతా కూడా శాంతింపచేశావు. వైష్ణవిదేవి అయినటువంటి పార్వతిని నువ్వు కాపాడావు. హేనా తోమా స్మరణ విహీనమాయి పాపా మోరే తోరా చరణే చరణ దేహ బాపా. అటువంటి ఎవరైతే నిన్ను స్మరించడో అతడు నిజంగా పాపుడే. అందుకని చెప్పేసి ఏమంటున్నాడంటే, అలాంటి నీ చరణాలు, ఓ నాయనా నాకు ప్లీజ్ శరణాగతి ఇవ్వు, ఈ శరణాలకి నేను శరణాగతి పొందుతున్నాను, నాకు శరణమొసుగుము అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. విష సర్ప అగ్నిజలే పాదరే బందియా ఫేలీలా ప్రహ్లాదే దుష్ట హిరణ్యధరియా. ఆ దుష్టుడైనటువంటి హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి విషమిచ్చాడు, సర్పాలతో కరిపించాడు, అగ్నిలో పడవేశాడు, రాయికేసి కట్టి జలంలో విసిరేశాడు. ప్రహ్లాదకారీలతోరా చరణ స్మరణ. మరి ఏం చేశాడంటే ప్రహ్లాదుడు నీ చరణాల యొక్క స్మరణ చేశాడు. స్మరణ ప్రభావే సర్వ దుఃఖ విమోచన. మరి ఆ స్మరణ ప్రభావంతో నువ్వేం చేశావు, మొత్తం సర్వ దుఃఖాల విమోచనాన్ని చేశావు. కారో వా బాంగీలా దంతా కారో తేజో నాసా స్మరణ ప్రభావే తుమి హాయిలా ప్రకాశ. ఆ విధంగా కొంతమంది దంతాలను విరగొట్టేశావు, కొంతమంది తేజాన్ని నశింపచేశావు. ఆ స్మరణ ప్రభావంచే నువ్వు అవతరించావు. ఎప్పుడైతే ఆ స్తంభంలో నుంచి తను ప్రత్యక్షమయ్యాడో అప్పుడు అందరి యొక్క తేజం పోయింది కదా. ఆ విధంగా తర్వాత పాండుపుత్ర సజరీలా దుర్వాసారాబాయే. మహాభారతం నుంచి చెప్తున్నారు ఇప్పుడు. అరణ్యే ప్రత్యక్ష హైలా హాయియా సాధాయే. ఈ దుర్యోధనుడు ఏం చేశాడు, దుర్వాసరుణ్ణి పాండవుల దగ్గరికి పంపించాడు. ఎప్పుడైతే ఈ వనవాసంలో అడవిలో ఉన్నప్పుడు వాళ్ళు లంచ్ అయిపోయిన తర్వాత కుటుంబంగా అంటే మీ శిష్యులు 10,000 శిష్యులను తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఈ ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిరుడు మీకు లంచ్ని ఏర్పాటు చేయమని చెప్పండి అని చెప్పేసి ఉసిగొల్పి పంపిస్తాడు కదా. మరి అలాంటి ఆ ఆపదలో ఏం చేశారంటే ఈ పాండవులు నిన్ను స్మరించారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి అరణ్యంలో నువ్వు అక్కడ ప్రత్యక్షమయ్యావే ఆ స్మరణతో. చింతా నాహి యుధిష్ఠిరా హే రాధే కామి ఆమి దేవా ముని భిక్షా బాసిదాకా తుమి.
మరి యుధిష్ఠిరుడు ఏమైనా చింతపడ్డా? ఏమి చింతపడలేదు, నిశ్చింతగా నిన్ను స్మరించాడు. ఆ విధంగా నువ్వేం చేశావు, నువ్వు అడవిలో ప్రత్యక్షమై నువ్వు చింతపడకు, నన్ను చూడు అని చెప్పావు. అలా చెప్పి నువ్వేం చేశావు, ఆ మునులందరికీ కూడా భిక్షనిచ్చేసావు అనమాట. ఆవాశేష ఏకాశాక చీలా హాడితే సంతోషే కాయిలా నిజా సేవాకా రాఖీతే. ఎందుకు ఆ అక్షయ పాత్రలో ఒక శాఖ చిన్న పార్టికల్ ఉంది కదా, అది నాకు ఇచ్చేయి అని చెప్పేసి దాన్ని తీసుకొని అక్కడ నీ సేవకులందరినీ కూడా నువ్వు రక్షించావు. ఆ అక్షయ పాత్రలో ఉన్నటువంటి ఆకుకూర చిన్న ముక్కని తినేసి తను సంతృప్తి చెంది ఆ దుర్వాసుడి యొక్క శిష్యులందరినీ కూడా సంతృప్తి పరిచావు. ఆ విధంగా నువ్వు సంతోషంగా నువ్వు పూజించావు. స్నానే సాబారు షీరా ఊదారా మహాఫూలే. వాళ్ళు ఏం చేశారు, స్నానం చేయడానికి నదికి వెళ్ళారు. కానీ ఆ నదిలో స్నానం చేస్తుంటే వాళ్ళ పొట్టలన్నీ కూడా నిండిపోయాయంట. సేయి మాత సాబారుషి పాలాయిలా డరే. వాళ్ళు పాపం ఆయాసం అయిపోతుంది పొట్టలో. ఇప్పుడు ఇంకేం తింటారు, ముందే భీముడు గదాధారి అయినటువంటి భీముడు అక్కడ ఉన్నాడే, అక్కడికి వెళ్ళి తినకపోతే మనకి పరాభావం అయిపోతుంది అని చెప్పేసి ఆ పొట్టలు ఉబ్బిపోయి వాళ్ళందరూ కూడా భయంతో అక్కడి నుంచి నది స్నానం నుంచి అక్కడి నుంచి అక్కడికే వాళ్ళు పలాయనం అయిపోయారంట. అయితే వాళ్ళు అసలు పాపము, వాళ్ళు స్నానం చేశాక వాళ్ళు తడిచిపోయినటువంటి ఆ టవల్స్ని కూడా మార్చుకోవడానికి టైం లేదంటండి. అదే గంచాలతో వాళ్ళందరూ పారిపోయారంట. ఆ విధంగా స్మరణ ప్రభావే పాండు పుత్రే రామోచానా ఏ సభా కౌతుకతోరా స్మరణ కారానా. నీ స్మరణ చేత, నీ స్మరణ మాత్రంలో ఈ పాండుపుత్రులకు ఆ విధంగా మోచనాన్ని కలిగించావు. మరి ఈ లీలలన్నీ నీ స్మరణ మాత్రమే జరిగాయి. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ భక్తుడు నిన్ను స్మరించాడో అప్పుడు ఆ విధంగా వాళ్ళపై కరుణతో నువ్వు ఈ లీలలన్నీ కూడా చేశావు. అఖండ స్మరణ ధర్మ ఈహా సభకారా తేరి చిత్ర నాహే ఈహా సభరా ఉద్ధారా. నీ అఖండమైనటువంటి నామస్మరణ ఏదైతే ఉందో అదే నిజమైన ధర్మము. ఇదే వీరందరి యొక్క ధర్మము. అందువలన వీరందరినీ ఉద్ధరించడంలో విచిత్రం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వధర్మాన్ని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు. ఆ స్వధర్మాన్ని వాళ్ళు సక్రమంగా స్మరణం చేస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు నీ యొక్క పని నువ్వు చేసావు. దీంట్లో విచిత్రం ఏమీ లేదు అని చెప్పేసి చాలా క్యాజువల్గా సాధారణమే అని చెప్పేసి హరిదాస్ ఠాకూర్ల వారు చెప్తూ ఉన్నారనమాట. మరి అది సాధారణమా? మనకి కాదే. మనకి ఎన్ని పదాలు అలవాటు అయిపోయాయంటే దెబ్బ తగిలింది అనుకోండి అమ్మా అనేసాం కదా. సో మనకు హరినామం కూడా గుర్తుకు రాదు. అలా ఉన్నామంటే మన స్మరణలో చాలా వెనుకబడి ఉన్నామన్నమాట. ఇంకేమంటున్నాడంటే అజామిలుడిని గుర్తుకు చేస్తున్నాడు. పోనీ వీళ్ళందరంటే గొప్ప భక్తులండి, అజామిలుడేం భక్తుడు, ఎంత పాపం చేశాడు. అయినా కానీ ఆయన నారాయణ పేరుని కొడుకు పేరుని పిలుస్తాడు. అయినా కానీ నువ్వు తనని ఉద్ధరించావు. ఆ విషయం గురించి ఆజామిలు చెప్తున్నాడు. ఆజామిలా స్మరణేరా మహిమా పారా స్వధర్మహీనత భయనహి ఆరా. అజామిలుడు నీ మహిమ యొక్క అపారంగా ఉంది. ఏంటి మరి అలాంటి స్వధర్మహీనుడు, ఆయన యొక్క ధర్మాన్ని పాటించినటువంటి వాడు, ఆ ధర్మహీనుడిని కూడా నువ్వు వదిలిపెట్టలేదు, తనని కూడా కరుణించావు. దూతాబాయే పుత్ర స్నేహే దేకి పుత్ర మూకా సజరీలా పుత్ర నామే నారాయణ రూప. ఆ కొడుకు పేరేంటండి? నారాయణ. మరి ఆ యమదూతలని చూసి భయపడి ఆ పుత్రుడి పైన ప్రేమతో ఆ కొడుకు ముఖాన్ని చూడడం కోసం అని చెప్పేసి కొడుకుని పిలిచాడు నారాయణ అని. ఆ వైకుంఠపతి అయినటువంటి నారాయణని పిలవలేదండి, తను పుత్రునామాన్ని పిలిచాడు. సేయి సజరానే సభా కండీలా ఆపాద తేయి చిత్ర నాహే భక్త స్మరణ సంపద. మరి అలాంటి స్మరణతో కూడా వాళ్ళ యొక్క ఆపదలన్నింటినీ కూడా తొలగింపచేసావే. మరి భక్తులు నీ యొక్క నామాన్ని స్మరిస్తే మరి వాళ్ళ యొక్క సర్వ ఆపదలన్నింటినీ కూడా నువ్వు తొలగించేస్తావే. దీంట్లో విచిత్రం ఏముంది అనేసి హరిదాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. మరి ఎవరైతే భక్తులు ఉన్నారో నీ యొక్క నామాన్ని స్మరించగానే సర్వ సంపదలు కలుగుతాయి, దాంట్లో కూడా ఏం విచిత్రం ఉంది అనేసి అంటున్నాడు. హేనాతోరా చరణా స్మరణహీనా మాయి తాదాపి హా ప్రభు మోరా నా చాడవి తుయి. ఈ
ఇలాంటి చరణ స్మరణ ఏదైతే ఉందో దాని నుంచి నన్ను ఎప్పుడు కూడా దూరము చేయకు, ప్లీజ్ నువ్వు నన్ను ఎప్పుడు కూడా నన్ను విడవకు, దయచేసి నన్ను విడవకు అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు అనమాట. తోమాదేకి వారే మోరా కోనాధికారా ఏకాబాయి ప్రభుకి చూ నా చాహి బారా. నిన్ను చూడ్డానికి నాకు ఏం అధికారం ఉంది, నాకు అసలు అధికారమే లేదు. మరి ఇంకొకటి ఈ ఒక్కటి తప్పితే ఇంకొకటి నేనేమి కోరుకోలేను. అందుకని చెప్పేసి హరిదాసుడు అంటున్నారనమాట. ఎందుకంటే నేను యవ్వన కులంలో పుట్టాను, నాకు మిమ్మల్ని దర్శించుకునే అధికారం కూడా నాకు లేదు. అందుకని నీ యొక్క చరణ స్మరణ ఏదైతే ఉందో దానికి నన్ను ఎప్పుడు కూడా దూరం చేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రభు బాలే బలా బలా సకాల తోమారే ఆదేయ కీచు నాహి కామారా. ఏమంటున్నాడంటే చెప్పు అనేసి అంటున్నాడు అనమాట. నీకు ఇవ్వంది ఏమైనా ఉందా అనేసి అంటున్నాడు. నీకు ఇవ్వంది నా దగ్గర ఏమీ లేదు అనేసి అంటున్నాడు అనమాట. కారా జోడా కరీబాలే ప్రభు హరిదాసా, 2 చేతులని జోడించి ప్రార్థిస్తూ ఉన్నాడు అనమాట. మూయి అల్పభాగ్య ప్రభు కారోబాడాసా, నేను అల్పభాగ్యుణ్ణి స్వామి అనేసి అంటున్నాడు. నేను అల్పభాగ్యుణ్ణి అయినా కానీ నాకు చాలా పేరాస ఉంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. తోమారా చరానా బాజే జే సాకాల దాసా తారావశేష జేనా హాయ మోరా గ్రాసా. ఎవరైతే నిత్యంగా నీ పాద పద్మాలను కీర్తించేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉచ్చిష్టమే నా ప్రసాదం కావాలి అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ఆ భక్తుల యొక్క ఆ ఉచ్చిష్టము నాకు ఆహారం కావాలి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడు. సేయి సే బాజనా మోరా ఊహా జన్మ సేయి అవశేష మోరా క్రియాకూల ధర్మ. ఆ విధంగా ప్రతి జన్మల్లో నేను ఆ భజన చేయాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ యొక్క అవశేషాన్ని నేను భుజించాలి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నా కర్మము నా కుల ధర్మము అదే అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు. తోమారా స్మరానా హీనా పాప జన్మ మోరా సఫల కరాహ దాసో చిష్ట దియా తోరా. ఆ విధంగా నీ స్మరణ విహీనమగు నా పాప జన్మని నీ ఉచ్చిష్టం ద్వారా, నీ దాసుల ఉచ్చిష్టం ద్వారా నా జన్మని సఫలీకృతం చెయ్యి అని చెప్పేసి వేడుకుంటున్నాడు. ఏయి మోరా పరాదా హే నా చిత్తే లాయా మహాపాద చాహుజే మోహారా జోగ్యానహా. నేను కోరుకోవడానికి ఏం కోరుకుంటాను, నేను అపరాధిని కదా. అందుకని చెప్పేసి నాకు ఏ పదవులు కానీ ఏవి కూడా నాకు యోగ్యత కానటువంటివి. అందుకని చెప్పేసి నాకు అసలు ఏమి యోగ్యత లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ప్రభు రే నా తేరా మోరా బాబా విశ్వంబరా. ఓ ప్రభు, ఓ నాదుడా, ఓ స్వామి, ఓ తండ్రి, ఓ విశ్వంబరా, మృతు మాచి మోరా రాధా క్షమాకారా. నేను మృతుడను, నా అపరాధాలన్నింటినీ కూడా క్షమించు. సచిరానందనా బాపా కృపాకారా మోరా. ఓ సచినందనుడా, ప్లీజ్ నీ యొక్క కృపని నా పైన చూయించు. కుకురా కారియా మోరా రాకా భక్త గారే. నన్ను నీ భక్తులు ఎవరైతే ఉన్నారో కుక్కారా కరియా మోరా రాకా భక్త గారే, నీ యొక్క భక్తుల యొక్క ఇంటి కుక్కలాగా నన్ను ఉంచు అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. ఎందుకంటే కృష్ణుడి యొక్క భక్తుల యొక్క గొప్పతనం హరిదాస్ ఠాకూర్ల వారికి అంతగా తెలుసు అనమాట. అందుకే నీ చరణాలను స్మరించేటటువంటి భక్తుల యొక్క ఉచ్చిష్టమే నాకు ఆహారం కావాలని, నీ భక్తుల యొక్క ఇంటి కుక్కలాగా నేను పడుండాలి అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ప్రేమ భక్తి మాయా హైలా ప్రభు హరిదాసా పూన కారే కాకు నా పూరాయే ఆశా. ఏమంటున్నాడంటే ఆ విధంగా ఆ ప్రేమ భక్తితో నిండిపోయి దైన్యంతో తను మళ్ళీ పున నా కోరికని తీర్చు, నా ఆశని తీర్చు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట.
నేను ఎంత అడిగినా కూడా, ఎంత విన్నవించుకున్నా కానీ నాకు ఈ కోరిక తీరుటలేదు స్వామి అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభు బోలే సూనా సూనా మోరా హరిదాసా దివాసే కో జేతో మారా సంగే కైలావాసా तिलार देखो तुम्ही जारा संगे कहा काता से आवस्या మా పాబే నాహి కాన్యాదా. వినుము వినుము హరిదాస, నా హరిదాస అనేసి అంటున్నాడనమాట. ఎవరైతే ఒక్కసారైనా సరే, ఒక్క రోజైనా సరే నీతో నివసిస్తారో, నీ సాంగత్యంలో ఉంటారో, కొంచెం సేపైనా సరే నీతో మాట్లాడతారో వాళ్ళు తప్పక నన్ను పొందుతారు, దీనికి తిరిగే లేదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. నాహికా అన్యాదా, వాళ్ళు నీ సాంగత్యాన్ని తీసుకుంటే చాలు, నీ దగ్గరికి వస్తే చాలు, నీతో ఉంటే చాలు, వాళ్ళు నన్ను పొందుతారు. తోమారా జేకారే శ్రద్ధ సేకారయా మారే నిరంతరా దాకియామి తోమారా శరీరే. నీపై ఎవరిని శ్రద్ధ చూపుతారో వారు నాపైన కూడా శ్రద్ధ చూపేవారే అగుతారు. నీ శరీరంపై నేను నిరంతరం కూడా వసిస్తూ ఉంటాను. సాక్షాత్తు చైతన్య మహాప్రభే హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క శరీరంలో నివసిస్తున్నాను అనేసి చెప్తున్నాడు అనమాట. తుమి హేనా సేవాకే ఆమారా ఠాకూరారా తుమి మోరా హృదయ బందీలా సర్వకాలా. ఏమంటున్నాడంటే, నీలాంటి సేవకుడికి సేవకుడిగా ఉండడం నాకు చాలా ఇష్టము. ఇంకా నువ్వేం చేసావో తెలుసా, ఎప్పటికీ కూడా నువ్వు నీ హృదయంలో నన్ను బంధించేశావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మోరా స్థానే మోరా సర్వా వైష్ణవేరా స్థానే వీణా పరాదే భక్తి దిలాతో రాధానే. నీకు సర్వ వైష్ణవుల పట్ల ఎలాంటి అపరాధం లేకుండా ఉండేటటువంటి భక్తిని నేను ఇచ్చేశాను. హరిదాస ప్రతివరా దిలేనా జాకానా జయ జయ మహాధ్వాని ఊటిలతా కానా. ఎప్పుడైతే హరిదాసుల వారి పట్ల చైతన్య మహాప్రభు యొక్క కృపతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా జయ జయ ధ్వనులు చేస్తూ ఉన్నారంట. ఆ జయ జయ ధ్వనులు మొత్తం ఆకాశాన్ని దాటి వెళ్తూ ఉన్నాయంట, మిన్నే అంటాయి అనమాట. అంత గొప్ప జయ జయ ధ్వనులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో మనం ఈరోజు ఇక్కడితో ఆపేద్దాము. ఇంకా చాలా ఉంది హరిదాస్ ఠాకూర్ల వారిది. హరిదాస్ ఠాకూర్ల వారి తర్వాత అద్వైతాచార్యుల వాళ్ళు ఉన్నారు. అద్వైతాచార్యుల తర్వాత ముకుందుడు ఉన్నాడు. వీళ్ళందరి కథలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఏ విధంగా తను కరుణిస్తున్నాడో, మరి వాళ్ళకి భగవంతుడి పట్ల ఎలాంటి భక్తి ఉందో ఈ మహాప్రకాశ లీలలో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు మనకి చెప్తున్నారనమాట. ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క కథాశ్రవణము, భక్తుల యొక్క కథాశ్రవణం చేస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే కదా నిత్యం భాగవత సేవ. సో అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారికి ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఇక్కడే ముగిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. అలా కాదు, మీరు అందరు శ్రద్ధగా వింటున్నారని మీ అందరు నేను శ్రద్ధగా లేదు కదా. ప్రభుపాదుల వారి దయమ్మ అందరి సహకారం వలన మనకి చైతన్య మహాప్రభు యొక్క కృపని మనం పొందగలుగుతున్నాము. అవునవును, నిజంగానే ఇక్కడ టైం చూసి ఆపుతున్నాను, కానీ లేకపోతే ఇంకా హరిదాస్ ఠాకూర్ల గురించి ఇంకా ముందుకు వెళ్తుంది. అందుకే టైం చూశాను, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతుంది అని. మనకి గంట చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి మాతాజీ. అవునవును, స్టార్ట్ చేశారా మాతాజీ?
మొన్న నుంచి మొన్న ఏది విషయ సూచిక పూర్వ పీఠిక ఒప్పుదాము నిన్న అయిపోయింది మాతాజీ. ఓ జై నిన్న జై. ఒక రెండు మొదటి అధ్యాయంలో ప్రథమ అధ్యాయంలో నిన్న రెండు మాత్రమే శ్లోకాలు చదివాను. ఓ జై జై. పొద్దు నుంచి అవ్వలేదు అనుకోండి. జై. పర్వాలేదు మాతాజీ. అదంతా విషయ అలా సూచిక అవన్నీ చదివితే గానీ ముందుకు పోకూడదని నాకు అనమాట. అది అర్థం అవును. అవుతుంది అసలు మెయిన్ ఏంటి అనేది. అవునవును అవును. ఎందుకంటే ఇంకోటి ప్రభుపాదుల వారు విషయ పరంపరలో ఎస్ 32 అతను కదా ఆ. ఏసి భక్తి వేదాంత భక్తి స్వామి వేదాంత ప్రభుపాదుల స్వామి. వారు అవును. 32 స్వామి. 32వ స్వామి. ఆయన యొక్క శిష్యులు భక్తి వికాస స్వామి మహారాజు. ఆయన శిష్యుల దగ్గరే మేము దీక్ష తీసుకున్నాం. ఓకే ఓకే. అదే అదే ఏంటంటే స్టార్టింగ్ నుంచి చదవాలని అట్లా పెట్టుకున్నాను అనమాట. అందుకని ఎట్లా చదవాలి ఏంటని మిమ్మల్ని అడిగాను. లేదు లేదు మాతాజీ, చదవండి. మీకు వీలున్నప్పుడల్లా రోజు కొంచెం కొంచెంగా చదవండి. ఏమంటారు, ప్రభుపాదుల వారి యొక్క కృప మీ పైన కలగాలని, అట్లే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇవ్వండి, ఇక్కడ అందరిని ఎగ్జిట్ చేస్తాం. మాతాజీ, అమ్మాజీ మాతాజీ వెళ్ళిపోయారు. అరే ఆ పూరల్ని తీసుకుపోయి నేను చదువుకోవాలి. పర్వాలేదు, వెళ్ళండి వాళ్ళతో. మా అమ్మ ఫోన్ ఉందని సపోర్ట్ అయింది ఈరోజు. అయ్యో